హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ టోటల్గా వీడియో మొత్తం కూడా ఇయర్ రింగ్ కలెక్షన్స్తో తీసుకొచ్చేసాను. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది అడుగుతున్నారు. మేము సపరేట్గా ఉండే అన్ని గ్రూప్లో చెక్ చేసుకోలేకున్నాము, సపరేట్గా ఇయర్ రింగ్ కలెక్షన్ కావాలి, ఒక వీడియో త్రూ అవుట్ వీడియో మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ మాత్రమే చేయండి అని అడిగారు. సో దానికోసం ఇప్పుడు కలెక్షన్ మొత్తం ఓన్లీ ఇయర్ రింగ్ కలెక్షనే. మీకు పార్టీ వేర్ టైప్ కావాలి అన్నా కానీ, లేదంటే డైలీ వేర్ టైప్ కావాలన్నా కానీ, లేదా రియల్ గోల్డ్ రిప్లికాస్ కావాలి, సౌత్ ఇండియన్ స్క్రూ బ్యాక్ టైప్ కావాలి అన్నా కానీ అన్ని కలెక్షన్స్ సింగిల్ వీడియోలో తీసుకొచ్చేసాను. లెంత్ కూడా చాలా ఎక్కువ అయిందండి, 20 మినిట్స్ పట్టింది. 20 మినిట్స్ ఓన్లీ వీడియో 20 మినిట్స్ ఉంది. త్రూ అవుట్ ఆల్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా వచ్చేస్తాయి. ఇవైతే సౌత్ ఇండియన్ స్క్రూ బ్యాక్, వెనక స్క్రూ బ్యాక్ వస్తుంది. రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది పీస్. అయితే మీరు వేర్ చేసినా కానీ గోల్డ్ కాదు అనేది అస్సలు కనుక్కోలేరు, అంత బాగుంటుంది. ఇవి పంచలోహం టైపు విత్ గోల్డ్ రిప్లికా, మళ్ళీ గోల్డ్ కోటింగ్ కూడా వేసాము. సో మీకు క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు. పంచలోహం కాబట్టి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కూడా మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనండి. చాలామంది పంచలోహం ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు. దానికోసం ఎస్పెషల్లీ అది కూడా బ్లాక్ క్రిస్టల్తో మనకి కావాలి ఇయర్ రింగ్స్, అది స్క్రూ బ్యాక్ ఉండే టైప్ కావాలని చాలామంది అడిగారు. ఇవాళ వీడియోలో త్రూ అవుట్ వీడియో మొత్తం చెక్ చేయండి. బ్లాక్ క్రిస్టల్తో ఉన్నాయి, బ్లాక్ బుట్టలు ఉన్నాయి, చిన్న చిన్నవి ఇయర్ రింగ్ టైప్ అంటే స్టడ్స్ టైప్ యూస్ చేయొచ్చు, లేదు మనం దాని టైప్ కూడా యూస్ చేయొచ్చు. అవి పంచలోహంవి. ఇక మీకు కాంబోస్ టైప్ కావాలి అన్నా కానీ కాంబోస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది ఉన్నాయి. బట్ నేను కొంతవరకే అప్డేట్ చేయగలుగుతున్నాను. మీకు కాంబో టైప్ కావాలి అన్నా కానీ చాలా, అంటే గోల్డ్ టైప్లో కాంబోస్ మనకి గోల్డ్ టైప్లోనేనండి, అంటే డైలీ వేర్ టైప్లో కానీ ఇటువంటి వాటిల్లో కాంబోస్ ఉన్నాయి. పార్టీ వేర్ టైప్లో అయితే కాంబోస్ అనేవి లేవు మోస్ట్లీ. ఇవి మాత్రమే కాంబోస్. స్టడ్స్ అడుగుతున్నారు కాబట్టి స్టడ్స్ కూడా తీసుకొని వచ్చేసాను. స్టోన్ స్టడ్స్ ఉన్నాయి, ప్లెయిన్ స్టడ్స్ ఉన్నాయి, మీకు ఎటువంటి టైపు లేదా డైమండ్ ఫినిష్లో కూడా స్టడ్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది డైమండ్ ఫినిష్లో కూడా తీసుకొని వచ్చేసాను. ప్రతిదీ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి మోడల్, ఇప్పటి వరకు లేని మోడల్ అంటూ ఏది ఉండదు. అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ప్లస్ టెంపుల్ జ్యువెలరీ టైప్ ఆఫ్ స్టడ్స్, అన్ని టైప్ ఆఫ్ స్టడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏవి కావాలి అనుకున్నా కానీ త్రూ అవుట్ మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనం స్కిప్ చేస్తూ చూస్తే మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు క్లియర్ కట్గా చూపించడం కోసమే అంత దగ్గర నుంచి విజువల్ కూడా పెట్టాను. సో మీకు ఏవి కావాలన్నా కానీ తొందరగా తీసుకోండి. ఎందుకంటే స్టాక్ అనేవి చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే పిక్ ఎనీ 2 పేర్స్ అండి. 2 పేర్స్ మీరు ఏవి సెలెక్ట్ చేసుకున్నా కానీ 599 రూపీస్కి వస్తుంది. ఒక్క మామూలుగా అయితే 300 పేర్ పడుతుంది. 300 ఇండివిజువల్గా 350 రూపీస్ అట్లా కూడా ఉన్నాయి. ఎందుకంటే స్క్రూ బ్యాక్ టైప్ ఉండేవి 300 to 350 ఉండే ఛాన్సెస్ ఇవి కూడా ఉన్నాయి. సో మీకు ఏ 2 పేర్స్ బుక్ చేసుకున్నా కానీ 599 రూపీస్కి వచ్చేస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఎందుకు అంటే ఇవి కాంబోస్ ఇలా పెట్టినప్పుడు మీకు తొందరగా స్టాక్ అవుట్ అనేది అయిపోతుంది. మంచి కలెక్షను తెచ్చినప్పుడు తొందరగా అయిపోతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఈ వీడియో ఉంది కదా, మీకు ఓన్లీ మీకు చూపడుతుంది కదా, ఆ కలెక్షన్ వరకే ఈ 2 పేర్ కలెక్షన్ అనేది. తర్వాత ఇండివిజువల్ ప్రైజెస్సే ఉంటాయి. ఓకేనా అండి. మీరు చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కంపల్సరీ రెండిటి యొక్క స్క్రీన్ షాట్స్ మాకు పెడితే అవి అవైలబుల్గా ఉన్నాయి అంటే ఓకే, లేదు అంటే రిమైనింగ్ ఏదైనా దాంట్లో సెలెక్ట్ చేసుకోండి, ఆ పేరు ఇస్తాము. ఓకేనా. అన్నీ కూడా స్క్రూ బ్యాక్ టైపేనండి. ఇవి మీకు చిన్నపిల్లలకి వాడుకోవాలన్నా కానీ డైలీ వేర్కి కానీ బాగుంటుంది. అన్నీ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. మనం అనుకుంటాము పెద్దవి మేక్ చేయడమే కష్టం అండి, చిన్నవి మేక్ చేయడమే చాలా టైం పడుతుంది మేకింగ్కి. సో చిన్న వాటిల్లో డిజైన్ మేక్ చేయాలంటేనే ఎక్కువ టైం పడుతుంది. సో అందుకనే చిన్నవి అయినా కానీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మనకి క్వాలిటీ అనేది మంచి గోల్డ్ ఫినిష్ వస్తుంది. అన్నీ కూడా మ్యాట్ ఫినిష్ కూడా కదా, అవి గోల్డ్ ఫినిష్, అందుకనే కొంచెం కాస్ట్ పడుతుంది. మనకి మ్యాట్ ఫినిష్లో అయితే కొంచెం తక్కువ కాస్టే ఉంటుంది, బట్ గోల్డ్ ఫినిష్లో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది.
ఇది 399. ముందు కమ్మలు కూడా 399 అండి. ముందు ఉన్నాయి కదా అవి, వాటికి ప్రైస్ రాలేదు. 399 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీరు 2 పేర్స్ 3 పేర్స్ కావాలనుకున్నా కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేర్ కావాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను పంపిస్తాను. మన దగ్గర ఉండేటువంటి కలెక్షన్స్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. ప్రీమియం క్వాలిటీ నక్షి బ్రైడల్, మీకు బ్రైడల్ వేర్ కావాలన్నా, గోల్డ్ పాలిష్లో కావాలన్నా కానీ, లేదంటే నక్షి పాలిష్ కావాలన్నా కానీ, లేదంటే డైమండ్ ఫినిష్ కావాలన్నా, మ్యాట్ ఫినిష్ కావాలన్నా ఆల్ ఓవర్ అన్ని కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బీడ్స్ అంటే ఒరిజినల్ పల్స్తో ఉన్నాయి, స్టోన్స్తో ఉన్నాయి. ఎస్పెషల్లీ బీడ్ కలెక్షన్స్ అయితే హైలైట్గా ఉంటాయి. మీరు బీడ్స్ కలెక్షన్స్ బయట ఉండే రేట్స్ని ఇక్కడ ఉండే నేను పెట్టే రేట్స్ని కంపేర్ చేయండి, మీకు అర్థమవుతుంది. సేమ్ వీడియో మీకు రొటేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వీడియో అనేది, ఇప్పుడు ఇదే వీడియో చాలామంది పెడతారండి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డైరెక్ట్ వచ్చే వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ పెడుతుంటారు. మీకు ప్రైస్లో వేరియేషన్ ఉన్నాయి అని ఫేక్ అని ఇట్లా అనుకోవద్దండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మీ ప్రైజెస్కి బీడ్స్ కలెక్షన్లో బయట ఉండే ప్రైజెస్కి చాలా వేరియేషన్ ఉంది, మీరు చాలా తక్కువ వస్తున్నాయి అని కూడా అడుగుతున్నారు. ఏంటి మెయిన్ అంటే డైరెక్ట్ త్రూ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వెండర్స్కి నుంచి డైరెక్ట్ వచ్చేస్తాయండి. సో దానివల్ల మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు బయట కంపేర్ చేస్తే మీకు ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు షాప్స్కి వీటన్నిటికీ కట్టుకుంటూ మీకు ఆ ఛార్జెస్ అనేవి పే చేసుకుంటారు. సో దానివల్ల మీకు ప్రైస్ అనేది త్రూ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పడతాయి. మన దగ్గర ఆ ప్రాబ్లం అయితే మేకింగ్ కలెక్షన్స్లో అయితే ఉండవండి. అంటే ఇవి గోల్డ్ ఫినిష్కి టైప్ వచ్చేవి ఎక్కడైనా ఒకే రేట్ ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే ఇవి స్టాక్ తెచ్చుకొని సేల్ చేసే టైప్ కాబట్టి. మీకు బీడ్స్ కలెక్షన్లో మాత్రం వేరియేషన్ అయితే కనపడుతుందండి, ఎందుకంటే బీడ్స్ కలెక్షన్ ఎస్పెషల్లీ మోస్ట్లీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది. రిమైనింగ్ మేకింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేకింగ్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కలెక్షన్ మనకి కొంచెం చాలా తక్కువ, వెరీ రీజనబుల్ ప్రైజెస్కి అయితే మీకు ఇవ్వగలుగుతాము. కమిషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీకు ఎక్కువ తక్కువ ప్రైజెస్కి బై చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వ్యూస్ అనేవి మీ వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు వెతుక్కునే ఛాన్స్ ఉండకూడదు. లేదా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూస్తారండి వీడియో చూస్తారు, స్క్రీన్ షాట్ తీసేసుకుంటారు, మళ్ళీ నా నెంబర్ని నోట్ చేసుకొని ఉంటారు. ఒక 1 వీక్ తర్వాత లేదా 1 మంత్ తర్వాత వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి అవైలబిలిటీ అడుగుతారు. లేదు మేడం ఇప్పుడు ఆ స్టాక్ అయిపోయింది అంటే మళ్ళీ త్రూ చెక్ చేసుకోవడానికి ఏమడుగుతారు, మీ ఛానల్ లింక్ పెట్టండి ఇట్లా అడుగుతున్నారు. సో మీరు మళ్ళీ రివ్యూస్ ఇవన్నీ చెక్ చేసుకొని దాని లోపలికి వెళ్ళి ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి. ఛానల్ వెతుక్కునేది ఇవన్నీ లేకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నేను ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. మోస్ట్లీ ఒక సండే తప్పనిచ్చి నిన్న ఒక 2 days బ్యాక్ నుంచి కూడా నిన్న అప్లోడ్ చేశాను, మొన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవ్రీడే ఒక దాంట్లో ఉండే కలెక్షను మళ్ళీ ఇంకొక దాంట్లో అప్డేట్ ఇవ్వను, కొత్త కలెక్షనే వస్తూ ఉంటుంది. ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది మనకు వస్తుంది. మీకు ఏంటి అంటే నార్మల్గా కొంత స్టాక్ తెచ్చుకొని అది సేల్ చేసే వరకు దాంట్లో ఉండే వీడియోస్ అప్లోడ్ చేస్తూ అవే కలెక్షన్ చూపిస్తూ ఇలా ఉండదండి. ఎవ్రీడే వీడియోలో న్యూ కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది. మీకు కలెక్షన్ అప్డేట్ అనేది వేరువేరుగానే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి అండి, మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని పెట్టాం కదా, ఇప్పుడు ఈ జుమ్కాస్ ఇవన్నీ పెట్టాం కదా, లేదా ఈ జ్యువెలరీ పెట్టాం కదా, ముందు వీడియోలో పెట్టినవి స్టాక్ అయిపోయినవి కాబట్టి ఇవి మాత్రమే పెట్టారు అనుకోవద్దు. మీకు 1 month బ్యాక్ నుంచి ఉండే కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఈ వీడియోనే కాదు, ముందు వీడియోస్లో ఉండే కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే ఎందుకని పెడుతున్నాము అంటే, ముందు వీడియోలో ఆ కలెక్షన్ అప్డేట్ ఇచ్చాము కాబట్టి మళ్ళీ కొత్త కలెక్షన్ అప్డేట్ ఇవ్వాలి అని ఇలా పెడుతున్నాము.
అదే కలెక్షన్ మళ్ళీ దీంట్లో రిపీట్ చేయడం ఎందుకు అని పెట్టడం లేదు. ఓకేనా అండి. మీకు ప్రతి వీడియోలో ఉండే కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓన్లీ ఈ వీడియోలో ఉండే కలెక్షన్ మాత్రమే అని కాదు, 1 మంత్ వరకు ఉండే కలెక్షన్ అయితే మోస్ట్లీ 1 ఆర్ 2 మంత్స్ వరకు ఉండే కలెక్షన్ మోస్ట్లీ అవైలబుల్గానే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ అయిపోయే కొన్ని మళ్ళీ తెప్పిస్తూనే ఉంటాము స్టాక్ అనేది. సో మీకు అదే కలెక్షన్ రిపీట్ అవుతుందని కూడా ఉండదు. మేకింగ్ కలెక్షన్లో కస్టమైజేషన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ వచ్చి షాప్ దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్కి ఇలా కావాలి మాకని రిక్వైర్మెంట్ ప్రకారం మేక్ చేయించినప్పుడు అదే ప్రోడక్ట్ చాలామంది లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారని అటువంటి రివ్యూస్ అన్నీ మేము పెడుతుంటాము. సో ఏ కలెక్షన్ ఏ కస్టమైజేషన్ వచ్చినా కానీ మేము దాన్ని కూడా మీ వరకు రీచ్ చేస్తున్నాం. ఎందుకంటే అటువంటి కలెక్షన్ మీకు థాట్ ఉండొచ్చు, మేబీ ఇలాంటి కలెక్షన్ మాకు కావాలి, బట్ ఓవర్ వ్యూ అనేది ఉండకపోవచ్చు. ఇలా చేయించుకోవాలి అనే రివ్యూ ఉండకపోవచ్చు మీ మైండ్లో. సో అటువంటి దానికోసం అలా ఎవరైనా అడిగి మేక్ చేయించుకున్నప్పటికీ ఆ కలెక్షన్ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో ఎవ్రీడే కలెక్షన్ ఉండే స్టాక్ మొత్తం మీకు పెట్టాలి అంటే అది పాసిబుల్ కాదు. సో మీరు గ్రూప్లో కానీ జాయిన్ అయితే, దానికి కమ్యూనిటీ గ్రూప్ ఉంది, దాంట్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ దాంట్లో పెడతాం. ఇవన్నీ కూడా మనం 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు అండి. ఇయర్ రింగ్స్ స్టడ్స్ టైప్ వాడుకోవచ్చు, లేదా బుట్టల టైపు కూడా వాడుకోవచ్చు. మీకు ఓన్లీ స్టడ్ కావాలి అన్న వాడుకోవచ్చు, లేదా ఈ ఇయర్ రింగ్స్ బుట్టలు వేరే వాటి స్టడ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, అలా కూడా వాడుకోవచ్చు, లేదా వేరే బుట్టలు దీనికైనా వాడుకోవచ్చు. సో 2 వేస్లో ఉంటుంది. ఇవి కూడా చాలా సేల్ అయిపోయాయండి, మళ్ళీ రీస్టాక్ తెప్పించాము. ఎందుకంటే ఇటువంటి స్టడ్స్ టైప్లో మనకి వెనక స్క్రూ బ్యాక్ రావడం అనేది రేర్ కలెక్షన్. ఎందుకంటే గోల్డ్ ఫినిష్లో మాత్రమే మీకు స్క్రూ బ్యాక్ ఉంటుంది. ఇటువంటి స్టడ్స్లో కూడా మీకు స్క్రూ బ్యాక్ వస్తున్నాయి అంటే అవి రేర్ కలెక్షన్ అండి. ఎందుకంటే వచ్చిన వితిన్ 1 వీక్ అలా స్టాక్ అనేది అయిపోతుంది, లిమిటెడ్. దీంట్లో ఇటువంటి అన్నీ కూడా స్టడ్స్ స్క్రూ బ్యాక్ వచ్చేవైతే కనీసం ఒక 3 days 4 days కల్లా స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇవి కూడా చూడండి, మీరు స్టడ్స్ టైప్లో వాడుకోవచ్చు, లేదా బుట్టల టైప్లో వాడుకోవచ్చు. సో ఏవి కావాలి అనుకున్నా కానీ ఇవి వెంటనే బుక్ చేసేసుకోండి. కిడ్స్ కోసం అడుగుతున్నారు, దానికోసం ఎస్పెషల్లీ ఇవి పెట్టానండి. ఎందుకంటే కిడ్స్ కోసం మనం పెద్దవి పెట్టలేము, కిడ్స్కి ఇవి పార్టీ వేర్ కిందే యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా అకేషనల్ వేర్గా ట్రెడిషనల్ వేర్లో రెడీ చేయాలి పిల్లల్ని అనుకున్నప్పుడు ఇవి చాలా క్యూట్గా ఉంటాయి. పెద్దవాళ్ళకైనా కానీ డైలీ వేర్లో వాడుకోవడానికైనా కానీ గోల్డ్ రిప్లికాస్ అండి. నేను ఎక్కువ గోల్డ్ రిప్లికాస్ ఎందుకు అప్డేట్ ఇచ్చాను అంటే అందరూ పార్టీ వేరే యూస్ చేయరు, అది కూడా గోల్డ్ రిప్లికాస్లో కూడా పుష్ బ్యాక్ యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ స్క్రూ బ్యాక్ అడుగుతున్నారు. సో డైలీ వేర్ కోసం స్క్రూ బ్యాక్ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ వీడియో మీరు విజిట్ చేస్తే కంపల్సరీ మీకు నచ్చిన కలెక్షన్ అయితే నేను తెచ్చాననే అనుకుంటున్నాను. మీ వరకు రీచ్ చేయగలిగాననే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీడే ఈ కలెక్షన్ అప్డేట్ ఇద్దాము అనుకుంటూ ఉంటాను, వీడియోస్లో ఎక్కడో ఒక్కడ మిస్ అయిపోతూ ఉంది. సో కస్టమర్స్ అడిగిన దానికోసం నేను ఎస్పెషల్లీ ఇలా కలెక్షన్ నేను ఇలా చేద్దాము అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ టైం ఇది ఫాలో అవ్వాలా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇయర్ రింగ్ కలెక్షన్ పెట్టాను కదండి, అలాగే మీకు ఒకవేళ బ్యాంగిల్ కలెక్షన్ కూడా కావాలి అనుకుంటే మీరు నాకు అప్డేట్ ఇవ్వండి. బ్యాంగిల్స్లో 2 types పెడతానండి, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పెడతాను. మీకు కావాలి అనుకుంటే రివ్యూస్ నాకు షేర్ చేయండి. ఎందుకు అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ లేకుండా మాకు ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకు అంటే బిలో 1000 లోపు వరకే ఉండే కలెక్షన్ కావాలి అనుకుంటే ఆ కలెక్షనే పెడతాను. లేదు మాకు నక్షి ఇంకా డైమండ్ ఫినిష్లో అవుట్ ఆఫ్ కూడా కావాలి అంటే ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ కూడా అంటే డైమండ్ ఒరిజినల్ రిప్లికాస్ ఉన్నట్టే కావాలి, అస్సలు కనుక్కోవడానికి పాసిబిలిటీ లేకుండా లైఫ్ టైం కావాలి, మాకు అంత క్వాలిటీలో కావాలి అనుకున్నా కానీ మన దగ్గర ఉన్నాయండి. స్టార్టింగ్ 300 రేంజ్ నుంచి బ్యాంగిల్ కలెక్షన్ ఉంది, మీకు అప్ టు 2000 3000 రేంజ్ వరకు కూడా ఉంది. అంత క్వాలిటీలో బ్రైడల్ వేర్కి కావాలి అనుకున్న త్రూ అవుట్ హోల్ సెట్ మీద కావాలి అనుకున్నా కానీ ఉంది. ఇప్పుడు ఇవి ఉంటాయి కదండి, ఇంకా బ్రైడల్ వేర్ కానీ ఇవన్నీ మనకి 2010
500 600 నుంచి కూడా ఉన్నాయండి కలెక్షను. మనకి బ్రైడల్ వేర్కి నార్మల్గా మ్యాట్ ఫినిష్, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ అయితే 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు 1000 నుంచి స్టార్ట్ అయ్యి 10,000 12,000 వరకు కూడా సెట్స్ ఉన్నాయి. ప్రతి దానికి దేని క్వాలిటీ దానికి ఉంటుంది. మీరు ఆ ప్రైజు ఈ ప్రైజు అనుకుంటే మీకు రేంజ్ చెప్తే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు కావాలి మేము అని చెప్తే ఆ రేంజ్ వరకే పంపిస్తాం అన్నమాట. మ్యాట్ ఫినిష్ ఇట్లాంటివి. ఇవి జుమ్కాస్ అండి, ఇయర్ రింగ్ కలెక్షను చాలా టైమ్స్ రీస్టాక్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇది మనం 3 వేస్లో యూస్ చేసుకోవచ్చు. షార్ట్ ఇయర్ రింగ్స్ టైప్ యూస్ చేసుకోవచ్చు, లేదా బుట్టల టైప్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ కూడా ప్రజెంట్ అయితే 3 అవైలబుల్గా ఉన్నాయి. స్టాక్ ఎప్పుడైపోతుందో కూడా తెలీదు. సో తొందరగా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి. ఎందుకంటే మనం మల్టీపర్పస్ యూస్ చేసేవన్నీ కూడా స్టాక్ అయిపోతాయండి. స్టడ్స్ టైప్లో కానీ 3 స్టోన్స్ యూస్ చేసే టైప్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ తొందరగా ఉంటాయని చెప్పలేం. వీటికి ప్రైజెస్ నేను పెట్టలేదు కదండి. ప్రైజెస్ అనేవి మీరు ట్యాగ్ చేస్తే నేను పెడతాను. ఎందుకంటే ఎల్సీ కోడ్ అనేవి కోడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి కోడ్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో డైరెక్ట్ ఆ ప్రైస్కే ఇచ్చేస్తాము. ఎటువంటి కమిషన్స్ అనేవి యాడ్ చేయబడవు. ఇప్పుడు సపోజ్ దీని మీద దాని మీద కోడ్ అనేది రన్ అవుతుంటుంది కదా, ఆ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను మన ముందు ఛానల్లో కూడా ఒక షార్ట్స్లో కూడా చెప్పున్నాను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. నేను ఒకసారి చెప్తాను, వినండి. దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఓకేనండి. డైమండ్ ఫినిష్ వచ్చేవి క్వాలిటీ మీకు ప్రైస్ బట్టి క్వాలిటీ ఉంటుంది, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్సీ కోడెడ్ అనేవి మనం ఫిక్స్ చేసే ప్రైజెస్ కాదండి. మేము కమిషన్ తీసుకోవడానికి కూడా ఉండదు. మీకు డైరెక్ట్ కోడ్ ప్రైజెస్ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్సే ఒక ప్రైస్ ఫిక్స్ చేసేస్తారు. ఆ ప్రైస్కే మీరు బై చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఈ కోడెడ్ కలెక్షన్లో ఒక యూజ్ ఏంటి అంటే మీకు కోడెడ్ కలెక్షన్ అనేది బ్రాండెడ్ క్వాలిటీ టైప్ ఉంటుందన్నమాట. అంత ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉంటుంది. ఆ ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీలో కూడా మీకు ఎటువంటి చేంజెస్ అంటే మధ్యలో కమిషన్స్ తినే వాళ్ళు ఎవరు ఉండరండి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ వాడు ఏ ప్రైస్ ఫిక్స్ చేస్తాడో ఆ ప్రైస్తో మీకు వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకేనా అండి. మధ్యలో ఒక్కొక్కరి నుంచి వీడియోస్ పాస్ అయ్యి వాళ్ళు ఒక 100 యాడ్ చేసుకొని ఇంకొకరు ఒక 100 యాడ్ చేసుకొని ఇట్లాంటి పాసిబిలిటీస్ ఉండవు. ఇవి మీకు 3 సెట్ కలిపి వస్తుంది. మీరు మధ్యలో స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి చేంజ్ చేసుకోవచ్చు. నేను వీడియో చూపించాను చూడండి. ఆ వీడియోలో మీకు ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది విజువల్గా చూపించడం కోసం వీడియోస్ కూడా పెట్టాను. 3 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టడ్స్ మనము 2-3 వేస్లో యూజ్ చేసుకోవాలి, మనకి మ్యాచింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే బెటర్ ఆప్షన్ అండి. ఎందుకు అంటే మనం నార్మల్గా వేర్ చేయొచ్చు, స్టడ్స్ టైప్లో యూజ్ చేయొచ్చు, లేదా బిగ్ టైప్లో కావాలి, పర్టికులర్గా ఒక సెట్కి సెట్ చేసే టైప్లో కావాలి అనుకున్నప్పుడు ఇలా బై చేస్తే మీకు ఒక్క సెట్ టోటల్ అన్నీ అనేది వచ్చేస్తాయండి. 3 కలర్స్ అవైలబుల్గా ప్రతి దాంట్లో కూడా మేము మోస్ట్లీ 3 కలర్స్ ప్రొవైడ్ చేసాము. ఒక్కొక్క సెట్లో మీకు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనే దాన్ని రివ్యూస్ కోసమే ఎస్పెషల్లీ వీడియోస్ పెట్టాము. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఇలా అనుకోవద్దు. మీరు కావాలంటే ఈ వీడియో మాకు తెలుసు, మాకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఈ పార్ట్ వరకు. ఎందుకని పెట్టాను అంటే కొంతమందికి తెలుస్తుంటుంది, కొంతమంది ఏంటి ఇవి 3 ఇయర్ రింగ్సా వేరువేరా అనేది ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఇవి చేంజబుల్ స్టడ్స్ అండి. కాబట్టి మీకు అది వ్యూ చూపించడం కోసం అలా చేశాను. ఇప్పుడు కోడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తా వినండి. ప్రతి కోడ్లో మీకు కింద ఎల్సీ అనేది ఒకటి కనపడుతుంది కదా, ఫస్ట్ 10 లాస్ట్ 20 అనేవి డమ్మీ అండి. ఫస్ట్ మధ్యలో ఉంది కదా, మధ్యలో ఇప్పుడు సపోజ్ 50 అని ఉంది కదా, 50ని ఇంటూ 10 చేయాలండి. 50 × 10 ఏమవుతుంది, 500 అవుతుంది. ఇప్పుడు ఐటమ్ ప్రైస్ 500 అనమాట. ఒక్క షిప్పింగ్ ఉంటుంది, ఒక కోడెడ్ వాళ్ళకి మాత్రమే షిప్పింగ్ ఉంటుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా మీకు నాన్ కోడెడ్ ఐటమ్స్ అన్నిటి కూడా మీకు ఫ్రీ షిప్పింగే ఉంటుంది. ఓకేనా అండి. అది అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ
ఏదైనా కానీ ఇప్పుడు ఎల్సీ కోడ్కి సంబంధించి ఏ జ్యువెలరీ అయినా కానీ మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఇవన్నీ తెలియకుండా ఎంతసేపటికి మ్యూట్లో పెట్టి వినొద్దండి ప్లీజ్. ఎందుకంటే నేను ఇప్పటికి 30 మినిట్స్ 25 మినిట్స్ అప్రాక్సిమేట్లీ ఉంది వీడియో. నేను ఆ 25 మినిట్స్ మీకోసం వాయిస్ షేర్ చేస్తున్నాను అంటే ఏమని మీనింగ్ అంటే మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికని పెడుతున్నాను. సో నేను ఏదైనా ఆఫర్స్ అవి పెట్టినప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏవి ఆఫర్స్ పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ మీ వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వాయిస్ అనేది మ్యూట్లో పెట్టుకోకుండా వింటూ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే నేను ఏమైనా ఆఫర్ ప్రైజెస్ పెట్టినా మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ దానికి ఇస్తుంటాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ వాళ్ళకి మన ఛానల్ గురించి షేర్ చేయండి వీడియోస్ అనేవి. మీరు ఎవరైనా మన దగ్గర బై చేసిన కస్టమర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ యొక్క రివ్యూస్ అనేవి కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే కొత్తగా బై చేయాలి అనుకున్న వాళ్ళకి అవి చాలా ప్లస్ అవుతాయి. సో ప్లీజ్ మీ యొక్క రివ్యూస్ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది బ్యాడ్ అయినా కానీ గుడ్ అయినా కానివ్వండి.